ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి యొక్క మహాకృపను బట్టి మరి మన అందరము కూడా ఈ రోజును చూడడానికి దేవుడు మనందరికీ ఆయుష్కాలమును ఆరోగ్యమును దయచేసి ఉన్నాడు. అయితే ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించి మనము ముందుకు వెళ్దాం. మనము చాలా కొద్ది రోజుల నుంచి ప్రసంగి గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. ప్రసంగి గ్రంథంలో మరి 1, 2, 3, 4 అధ్యాయాలను మనము ముగించి ఉన్నాం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా తక్కువ మంది ఈ 4 అధ్యాయాలు కూడా పూర్తిగా విన్నారని నేను అనుకుంటున్నా. అందరూ కూడా పూర్తిగా వినలేదు అని కూడా అనుకుంటూ ఉన్నా. అయితే ఇక్కడి నుంచైనా కూడా మీరు ఆరాధనలో పాల్గొని మరి ఏదైతే తెలియజేయబడుతుందో వాటిని దయచేసి శ్రద్ధగా వినేవారిగా ఉంటే దేవుడు మీకు మీ కుటుంబాలకి మేలు దయచేస్తాడని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నా. అయితే పోయిన వారంలో ఏమి చదువుకున్నాం అనేది ఎవరికైనా, లేదా ఏమి మాట్లాడుకున్నాం అనేది ఎవరికైనా గుర్తుందా? పోయిన ఆదివారము మనము ఆరాధనలో ఏ వాక్యమును చదువుకున్నాము అనేది గుర్తుందా? బుద్ధిమంతుల గురించి నేర్చుకున్నామా? అయితే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక్కడనే చెప్తున్నా, ఒక మైక్లోనే చెప్తున్నా కానీ అర్థం చేసుకునే మీకు ఒకటిగా అర్థం కావట్లా, అది అనేకముగా అర్థమవుతున్నాయి అనే విషయం కూడా నాకు అర్థమవుతుంది. దానికి గల కారణం ఏమిటి అంటే, మీరు ఎవరు కూడా చెప్పుచున్న విషయాలను నాకు తెలిసి ఇళ్ళకి వెళ్ళి ఎవరు చదవడం లేదు. ఒక క్రైస్తవ జీవితము విశ్వాసములో అభివృద్ధి పడాలి అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి పడాలి అంటే వినడము మాత్రమే కాదు, దానిని వెళ్ళి మరలా ఒక్కసారి చదివేవారిగా ఉండాలి. అయితే ఈ స్థానిక సంఘంలో సేవ చేయడం చాలా తేలికైన పని. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలు అడిగే వాళ్ళు ఎవరూ ఉండరు, ఎవరూ కూడా అంతేనా, ఎప్పుడో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇప్పటిదాకా ఏ రోజు కూడా నాకు ఈ విషయం బైబిల్లో అర్థం కాలేదు అని నన్ను ఎవరూ అడగల. అంటే నాకు తెలియదని మీరు అడగలేదో, మీకు అన్నీ తెలుసని నాకు అడగలేదో నాకు తెలియదు. కానీ కొంతమంది అయితే యవనస్తులు కొన్ని అడుగుతూ ఉన్నారు. అందరూ లెంట్ డేస్ చేసుకుంటూ ఉన్నారు, మరి మనం చేసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉన్నారు. ఇలాగ కొంతమందికి కొన్ని ప్రశ్నలు అనేది పుడుతూ ఉన్నాయి. మనలో ప్రశ్నలు పుట్టడం లేదు అంటే ఏమిటి అంటే, మనము చదవడం లేదని, లేదా మనము గ్రహించడం లేదని మనము తెలుసుకోవాలి. అయితే నేను ఒక విషయం చెప్పి మీకు ముందుకు వెళ్తా. మన దగ్గర ఇంతకుముందు 2 గడియారాలు ఉండేవి. ఒక గడియారము తిరుగుతుంది కానీ తప్పుగా తిరుగుతుంది. దానిని మేము ఏం చేసామంటే, బ్యాటరీ తప్పేమో అని కొత్త బ్యాటరీ వేసాం. అయినప్పటికీ తప్పుగానే తిరుగుతుంది. దానిని మేము ఏం చేసామంటే, మన కంటికి దాన్ని కనపడనీయకూడదని తీసుకువెళ్ళి పడేసాం. అంటే సమస్య ఎక్కడుందని మాకు అర్థమైంది, బ్యాటరీలో ఉంది అని ఫస్ట్ అనుకున్నాము. బ్యాటరీ మార్చి చూసాం. తర్వాత ఏమైంది, మరలా మా గడియారాన్ని మేమే నమ్మి వేసిన కొత్త బ్యాటరీ కూడా తప్పేమో అని ఇంకొక బ్యాటరీ కూడా వేసాం అనుకుంటా. మాకు అర్థమైంది ఏంటంటే, ఎన్ని బ్యాటరీలు వేసినా కూడా సమస్య ఎక్కడ ఉందంటే గడియారంలో ఉంది. మాకు ఎలా అర్థమైంది గడియారంలో సమస్య ఉందని? అది తిరగకపోవడం వల్ల. అర్థమైందా ఈ విషయం మీకు? అలాగే ఇన్ని విషయాలు ఒకవేళ మీకు చెప్పుతున్నా కూడా చాలా వివరంగా
కొన్ని ఉదాహరణలతో మనం మాట్లాడుకుంటున్నా కూడా మనము దానిని అర్థం చేసుకోలేకపోతున్నాము అని అంటే మనలో ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంది. కాబట్టి ప్రేమపూర్వకంగా నేను తెలియజేసేది ఏమిటంటే, మీరు ఏదైతే చదువుతున్నారో లేదా ఏదైతే వింటున్నారో దానిని మీరేం చేయాలంటే రాసుకోవలసిన వారై ఉన్నారు. కాబట్టి అలా చేసినట్లయితే మీకు చాలా గుర్తు ఉండడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే ప్రసంగి గ్రంథము మనము 5వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాం. ఈ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో ఆయన ఏం తెలియజేశాడంటే, నేను ఈ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం అంతా కూడా 2 భాగాలుగా చూద్దాం. ఒక భాగమేమో దేవునిని ఎలా ఆరాధించాలి అనేది చెప్తూ ఉంది. మరొక భాగమేమో మనిషి ధనము మీద ఆశ పెంచుకోకూడదు అని చెప్తూ ఉన్నది. ప్రసంగి గ్రంథమును 5వ అధ్యాయంలో ఎన్ని భాగాలుగా మనం చూడాలంటే, మొదటి భాగం అంతా కూడా దేవుని ఎడల మనము ఎలాంటి ఆరాధికులుగా ఉండాలి, ఆయన దగ్గర ఎలాంటి మొక్కులను మొక్కుకోవాలి, మనము సన్నిధానానికి వచ్చిన తర్వాత మన మాటలు ఎలా ఉండాలి అనే విషయాలను నేర్చుకున్నాం. తర్వాత సగ భాగం ఏం చెప్తుంది అంటే, మీరు దేవునిని ఆరాధించండి కానీ ధనాన్ని ఆరాధించద్దు, ధనాన్ని ఆరాధించి దాని మీద మీరు దృష్టిని సాధించవద్దు, అది మీకు మంచిది కాదు అని చెప్తూ ఉన్నాడు. ఇందాక మీకు సహోదరులు చదివిన విషయం కూడా ఒకసారి చదువుకుని ముందుకు వెళదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము పేజీ నెంబర్ ఎవరైనా చెప్పగలరా? 212వ నెంబర్ పేజీ తీయండి. 5వ అధ్యాయం 1వ వచనము. ఇదిగో ధనవంతులారా, యాకోబు అనే ఈ శిష్యుడు, ఈ భక్తిపరుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? ధనవంతులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. అంటే ధనవంతులకి ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సంపాదించుకున్న ధనాన్ని బట్టి మీరు ఏడవాలి అని చెప్తున్నాడు. అంటే ధనవంతులకు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ధనము ద్వారా నువ్వు సంతోషమును కాదు, ధనము ద్వారా నువ్వు లగ్జరీ లైఫ్ని కాదు, కానీ నువ్వేం సంపాదించుకుంటున్నావంట? ప్రలాపంగా ఏడవడం. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో తనకి మించిన ధనము తనని ఏం చేసిద్దంట? ఏడిపించిద్ది. తర్వాత కింద చెప్తున్నాడు, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. అంటే ధనవంతుడు ఏం చేస్తాడంటే, అంటే నాకు అర్థమైన కోణం చెప్తా నేను. ధనవంతుడు తన జీవితంలో ధనము సంపాదించిన తర్వాత ఆ ధనమును దేని కొరకు ఖర్చు పెడతాడంట? వస్త్రముల కొరకు ఖర్చు పెడతాడు. మొన్న సేవకులం మాట్లాడుకుంటూ ఉంటే ఒక సేవకుడిని మేము అడిగాం, మీకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయండి అని. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా కూడా బట్టలు కొనుక్కుంటున్నాడు. ఆయన ముసలాయన, ఏ ఊరు వెళ్ళినా బట్టలు కొనుక్కుంటున్నాడు. మాకు డౌట్ వచ్చింది, ఎన్ని బట్టలు ఉన్నాయి బ్రదర్ మీకు అన్న. 30 జతలు ఉన్నాయి బ్రదర్ మాకు అన్నాడు. ఎన్ని జతలు అండి? 30 జతలు. నిజంగా డబ్బులు మనకు ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తామంటే, కొంతమందికి ధనము ఉన్నప్పుడు ఆశ పుడుతుంది. అంటే ధనము ఎప్పుడు కూడా మనుషులు ఏం కలగజేసిద్దంట? ఆశ. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఆశ. అయితే ధనవంతుడు ఒక దాని మీద ఆశపడ్డాడు అనుకున్నాం, వస్త్రములు. ఈ వస్త్రములు కొంత సమయానికి ఏమైపోతాయంట? చిమ్మటలు కొట్టిన వాయను. మీరు కొన్ని బట్టలు చూడండి, చిన్న చిన్న రంధ్రాలు పడిపోతూ ఉంటాయి. అంటే బాగా పాతవైపోయి పీలుగుపోయే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఒక ధనవంతుడు తనకి ఆశ కలిగినప్పుడు తన ధనమును బట్టల మీద ఖర్చు పెడితే ఆ బట్టలు కొంతకాలానికి ఏమైపోతాయంట? పాడైపోతాయి.
అయితే ఒక అతను ఏం చేశాడంటే ఆడు ఎర్రిబాగులోడు, దేని మీద ఖర్చు పెట్టాలో ఆడికి తెలియలేదు అని ఒక వ్యక్తి ఏం చేశాడంటే బంగారం మీద పెట్టాడంట. ఒక వ్యక్తి ఏం చేశాడంటే వెండి మీద పెట్టాడంట. అంటే మన దగ్గర ఉన్న ధనాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, మన హృదయంలో ఉన్న ఆశ దేని మీద పడాలి, ఆశ దేని మీద పడాలి, మన దగ్గర ఉన్న దానిని దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే బట్టలైతే పాడైపోతున్నాయని బంగారము వెండి పెట్టాడంట. ఇదే బట్టలు కొన్న ఆయన ఒక ఉంగరం చూపించాడు. చూపించి ఇది మేము కొన్నప్పుడు 8 కాసులు అనిలు, ఇప్పుడు 6 కాసులకు వచ్చింది అన్నాడు. లేదు నాకు కాదు, అలా అవ్వదన్న, అలా అవ్వదు, ఎందుకు 2 కాసులు తగ్గిపోతాయి అన్న, 2 గ్రాములు తగ్గిపోతాయి అన్న. అంటే కాదు కాదు అని ఇది కాసు బంగారం, కాసు అంటే 8 గ్రాములే కదా, అంతేనా, ఇది ఇప్పుడు ఎంత ఉందంటే కాసు లేదు 6 గ్రాములే ఉందన్నాడు. లేదు లేదు, అలా తగ్గడానికి అవకాశమే లేదని అంటున్నా. తర్వాత ట్విస్ట్ ఏం చెప్పాడంటే ఇది 60 ఏళ్ళ క్రితం ఉంగరం అని చెప్పాడు. ఎప్పుడుదంట, అయితే ఇప్పుడు తగ్గి ఉండొచ్చు అంకులాన్ని. అంటే బంగారం కూడా కొంతకాలానికి ఏమైద్దంటే కొన్నదానికన్నా బరువు ఏమైపోద్దంట, తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని బంగారాలు, కాకి బంగారాలు, దొంగ బంగారాలు అంటూ ఉంటాయి కదా, అవి కొంతకాలానికి ఏమైపోతాయి అంటే తుప్పు పట్టిపోతూ ఉంటాయి. బంగారమే కాదు, వెండి కూడా. మీరు కూడా చూడండి, ఈరోజు అంటే బంగారాలు వేసుకోలేని వాళ్ళు పిచ్చి బంగారం వేసుకుంటున్నారు, కానీ గతంలో బంగారాలు వేసుకోలేని వాళ్ళు వెండి వేసుకునేవాళ్ళు. వెండి కొంతకాలానికి ఏమైపోయింది అంటే బాగా నల్లగా అయిపోయింది. ఆ నల్లగా అయిపోయిన దానిని మనం విడిచిపెట్టామంటే ఆ నలుపు ఏమైందంటే మెల్లమెల్లగా తుప్పు పట్టేసింది. అంటే ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక ధనవంతుడు తన దృష్టిని బట్టల మీద పెట్టాడు, పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. బంగారం మీద పెట్టాడు, ఫెయిల్ అయ్యాడు. దేని మీద పెట్టాడంటే వెండి మీద కూడా పెట్టాడు. అయితే ప్రియులారా, కింద చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తున్నాడంటే 3వ వచనంలో, అంత్య దినముల యందు ధనమును కూర్చుకొంటిరి. అంటే చివరి రోజులలో జనాలందరూ కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా దేని మీద పెట్టారంట, ధనమును సమకూర్చుకోవడం కొరకే పెడుతూ ఉన్నారు. కానీ ఇదే దేవుడు ఏం చెప్తున్నాడంటే అంత్య దినముల యందు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ రెండింటినీ చూసిన తరువాత ఇప్పుడు మనం ప్రసంగి గ్రంథానికి వద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మరలా మనం పరిశీలన చేద్దాం. 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. అంటే దేవుని స్థానిక సంఘములోకి ఒక్కోసారి ధనవంతులు వస్తారు, పేదవాళ్ళు వస్తారు, విధవరాళ్ళు వస్తారు, వృద్ధులు కూడా వస్తారు. అంటే స్థానిక సంఘము అంటే ఏమిటి అంటే కేవలము కూడా వీళ్ళే ఉంటారు అని అనడానికి లేదు. అన్ని రకాలు ఉంటారు, అన్ని జాతులు ఉంటారు, అన్ని వయసు వాళ్ళు కూడా ఉంటారు. అయితే నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తనకు కలిగిన ధనాన్ని బట్టి తన ఆశ బట్టల మీద కలిగింది, తన ఆశ వెండి మీద కలిగింది, తన ఆశ బంగారం మీద కలిగి ఉంది, అంతేనా? తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి. అలాగే దేవునిని ఆరాధించాలి అనే ఆశ నువ్వు కలిగి ఉంటే నీ దృష్టి దేవుని మందిరము మీద ఉంచి నీ ప్రవర్తనని ఎలా చూసుకోవాలంట, జాగ్రత్తగా చూచుకోవాలి. అంటే జాగ్రత్తగా ఎందుకు చూచుకోవాలి? ఇప్పుడు ఇందాక చెప్పే కదా, ఉన్న ధనమును జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క దాని మీద ఇన్వెస్ట్ చేశారు. అలాగే దేవుని మీద మీకు దృష్టి ఉంటే, మీలో భక్తి ఉంటే మీరు కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు మీ సమయాన్ని కేటాయించాలి. ధనవంతుడు తన దగ్గర ఉన్న ధనముతో బంగారమును వెండిని బట్టలు కొన్నాడు. నిజమైన భక్తుడు తన దగ్గర ఉన్న సమయముతో దేవునిని ఏం చేయాలంట, ఆరాధించాలి. అయితే ఇక్కడ మీకు అర్థమవుతుంది, సొలొమోను మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే
దేవునిని ఆరాధించడం నేర్పించాలనుకుంటున్నాడు. అంటే మనకి రాదా? చాలామంది కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మాకు వచ్చినవే చెప్తూ ఉంటారు, ఒక్కోసారి మాకు రాని మీరు ఎప్పుడు చెప్పరు అని. మరి సొలొమోను అంత జ్ఞానవంతుడు కదా, ఆ జ్ఞానవంతుడు ఇప్పుడు ఏం కోట్ చేస్తున్నాడంట? దేవునిని ఆరాధించడం నేర్చుకోమంటున్నాడు. అంటే ఆరాధన ప్రాధాన్యమైన విషయమనా, ప్రాధాన్యమైన విషయము కాదనా? ఒకవేళ అది నీకు ప్రాధాన్యమైన విషయము అని నీకు అనిపిస్తే నువ్వు నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఏమిటి అంటే, ఆరాధనలో ఆయన కొన్ని సలహాలు ఇచ్చాడు. ఏమిటి అంటే మౌనంగా ఉండాలంట. ముందు ఎలా ఉండాలంట? నిజంగా ఆరాధనకు వచ్చి కొంతమంది చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళకి మనసుకు నచ్చినట్లుగా అరుస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా శబ్దాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నువ్వేం చేయకూడదంట? మౌనంగా ఉండాలి అని చెప్తున్నాడు. మౌనంగా ఉండాలి అని చెబుతూ తక్కువ మాట్లాడాలి, సాధ్యమైనంత తక్కువ మాట్లాడాలి. తర్వాత ఏం చెప్తున్నాడంటే, మౌనంగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అయితే ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఒక్కోసారి నా గొంతు అంత బాగోదు కానీ వాక్యం చెప్పేటప్పుడు చాలా చక్కగా నిద్రపోతూ ఉంటారు కొంతమంది. అది ఎలా సాధ్యపడుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే నేనే కాదు, చాలామంది స్థానిక సంఘాలలో సేవకులు వాక్యం చెప్తుంటే నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అంటే ఈ నిద్రపోయే వాళ్ళ గురించి, ఇలా మాట్లాడే వాళ్ళ గురించి, ఇలాగా శబ్దాలు చేసే వాళ్ళ గురించి సొలొమోను ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండు అని అంటే అర్థం ఏమిటి అంటే, కొంచెం ముందుకు వెళ్తే కాలు జారి పడతావు, జాగ్రత్తగా ఉండు అని ఒక చిన్నపిల్లవాడికి చెప్పాం. చిన్నపిల్లలు వింటారా? పడితే కానీ తెలియదు. ఒక్కోసారి కొంతమంది పడినా కూడా తెలియదు, పరిగెడతారు, పరిగెత్తి జారి పడతారు. పడిన తర్వాత ఇప్పుడు అతనికి అక్కడ జాగ్రత్త అనేది ఎందుకు చెప్పావు? పడతాడు అని నీకు తెలిసింది, నీకు తెలిసిన జ్ఞానమును అతనికి చెప్పావు. మరి అతను విన్నాడా? సొలొమోను కూడా తనకి కలిగి ఉన్న జ్ఞానముతో ఏం చెప్పాడంటే, నువ్వు ఆరాధనలో జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు కూడా ఏమైపోతావంట? నువ్వు కూడా పడిపోతావు. కాబట్టి ప్రియులారా, మనము ఆరాధనలో ఉండేటప్పుడు మనము నేర్చుకోవాల్సిన సూత్రం ఏమిటి అంటే, మౌనంగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి, వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ దాకా ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం మనం? 3 విషయాలు చెప్పుకున్నాం. 4వ విషయం ఏమిటి అంటే, చేసే ఆరాధనను పూర్ణ హృదయముతో చేయాలి. ఇది సొలొమోను చెప్పడమే కాదు, పాత నిబంధనలో సంబంధించిన విషయాలే కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దేవునిని నువ్వు ఆరాధించినప్పుడు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతో ఆరాధించాలి అని చెప్పాడు. అంటే కార్యక్రమాల మీద ఏముంచాలంట? దృష్టి ఉంచాలి. దృష్టి ఉంచినప్పుడే నీ హృదయము అనేది అక్కడ ఉంటుంది అని తెలుస్తూ ఉంటారు. కొంతమంది మీరు ఎప్పుడైనా పరిశీలన చేయండి, ఇలా చూస్తూ ఉండిపోతారు. మనం ఏమనుకుంటామంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటాడు అని అనుకుంటాం. కొంతమంది అలా చూస్తూ ఉంటే కళ్ళు మాత్రం ఇక్కడ ఉంటాయి కానీ మెదడు మాత్రం, ఆలోచన మాత్రం ఇక్కడ ఉండదు. మీరు అలా అంటారని మా తల ఏం చేస్తున్నామంటే ఇలా చూడకుండా ఇలా దించుతున్నామండి అని అంటూ ఉంటారు కొంతమంది. ఇలా దించుదా కూడా ఏమైంది అంటే నిద్రపోతూ ఉంటాం. మరి ఎలా ఉండాలి అంటే, అందుకే చెప్పాడు సొలొమోను, ఆరాధనలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. అంటే ఇక్కడ సొలొమోను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక రకంగా ఓపెన్ యువర్ ఇయర్ అంటే నీ చెవుని ఏం చేసుకోమన్నాడు? తెరవమన్నాడు. క్లోజ్ యువర్ మౌత్ అంటే నీ నోటిని ఏం చేసుకోమన్నాడు? మూసుకోమన్నాడు. అక్కడ ప్రిపేర్ యువర్ హార్ట్ అంటే నీ హృదయాన్ని ఏం చేయమంటున్నాడు? సిద్ధపరచుకోమంటున్నారు. చూసారా, ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో మీరు చెప్పారు. అదే చేయమంటే, చెప్పమంటే చాలా ఈజీగా ఉండిద్ది, చేయమంటే చాలా కష్టంగా ఉండిద్ది. అయితే ప్రియులారా, ఇలా కష్టంగా ఉండిద్ది కాబట్టే సొలొమోను ఏం చెప్పాడంటే చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడంటే, ఓపెన్ యువర్ ఇయర్, క్లోజ్ యువర్ మౌత్,
ప్రిపేర్ యువర్ హార్ట్. ఈ విధముగా నువ్వు లేకపోతే నువ్వేమైపోతావంటే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనము. చివరి యొక్క కామా తర్వాత వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదు. అంటే నువ్వు జ్ఞానవంతుడివైనా నువ్వు ఎక్కువగా మాట్లాడితే, నువ్వు జ్ఞానవంతుడివైనా నువ్వు ఎక్కువగా ఇబ్బంది కలగజేస్తే, నువ్వు నీ హృదయాన్ని ప్రిపేర్ చేసుకోలేకపోతే నిన్నేమంటున్నాడంట? దుర్మార్గపు పనులు చేసేవాడివి అని చెప్తున్నాడు. ఆరాధించడానికి వచ్చిన వాడిని దేవుడే ఏమంటున్నాడంట? తిరిగి దుర్మార్గ పని చేసావు అని అంటున్నాడు. వచ్చింది దేనికి? ఆరాధించడానికి. దేవుడు ఇచ్చిన పేరేంటంట? దుర్మార్గుడు అని చెప్తున్నాడు. అయితే క్రైస్తవులమైన మనము దేవుని దగ్గరికి వచ్చేది దుర్మార్గులం అవ్వడానిక, లేదా మన నీతిని మరింతగా అభివృద్ధి పరుచుకోవడానిక? మరి ఇలా చేస్తూ కూడా మనము చెప్పుతున్నా కూడా వాళ్ళు ఏం చేయరంటే గ్రహించరు. నీ మాటలు నువ్వు చెప్పుకుంటూ వెళ్ళు, నా చెవులు నేను వింటూ ఉంటాను, మరలా దానిని విడిచిపెడుతూ ఉంటానని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలామంది చెప్పినా వినరు. నేను చేసేదే కరెక్ట్, నేను చేసేదే సరైనది అనే భావజాలనతో, అనే గ్రహింపుతో ఉంటూ ఉంటారు. కాబట్టి అందుకే వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయలేరంటే దానిని అనుసరించలేరు. అందుకే అక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావంటే గొప్ప ఆయన దగ్గరికి వచ్చావు. ఆయన ఎక్కడున్నాడంట? ఆకాశం మీద ఉన్నాడు. నువ్వెక్కడున్నావంట? భూమి మీద ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు కూడా ఆకాశం మీద ఉన్నావని అనుకుంటున్నావు. అందుకే నువ్వు ఎంత జాగ్రత్త పడు అని చెప్పినా కూడా నీకేమొస్తాయంట? లోకల్లో అంటూ ఉంటాం, ఈడి కొమ్ము కాసింది, అంతేనా? తలకి కొమ్ములు వచ్చాయి. ఇలాంటివి మీరు అందిస్తూ ఉండాలి. ఒక్కోసారి ప్రిపేర్ అయ్యి మర్చిపోతూ ఉంటాం మేము. తలకేమొచ్చిందంట? ఇంకా కొవ్వు పట్టింది, ఇలాంటి పదాలు కూడా అంటూ ఉంటాం. దేనిని బట్టి? ప్రవర్తనను బట్టి. ఒక్కోసారి మనుషుల యొక్క ప్రవర్తన ఎలాగుంటుందంటే, ఇలా చేయొద్దు అని మనం చెప్పామనుకో, ఏతూకి అలా చేసే పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, వృద్ధులు కూడా ఉంటారు. నువ్వు చెప్తే నేను వినేదేంటి అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, చెప్పేవాడు వినేవాడు ఏమనుకుంటాడంటే చులకనగా చూస్తూ ఉంటాడు. అందుకే దేవుడు సొలొమోను ఏం చెప్తున్నాడంటే, ఆరాధన చేయడానికి నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావు కదా, నువ్వు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంట? ఆకాశమందు ఉన్నాడు. అంటే నీకన్నా దేవుడు గొప్పవాడు, అది నువ్వు తెలుసుకో ముందు. అప్పుడు ఆటోమేటిక్గా నీలో జాగ్రత్త వచ్చింది. అయితే నేను మరొక రకంగా ప్రశ్న అడుగుతా. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మగ పిల్లలు, వాళ్ళ ఇంటికి వచ్చారనుకో, మీరు వాళ్ళకి గౌరవిస్తారా? నా ప్రశ్న అర్థమైందా? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మగపిల్లలు లేదా ఆడపిల్లలు, వాళ్ళకి మీరు గౌరవిస్తారా? ఎక్కువ శాతం ఇస్తారని చెప్తారు, కానీ నానా బూతులు తిట్టేది కూడా మనమే, అది నిజమని ఒప్పుకోవాలి. అయితే మీ ఇంటికి ఒక సేవకుడు వచ్చాడు గబుక్కున, ఇప్పుడు అతన్ని ఏం చేస్తావు? ఏంటి ఇద్దరిలో తేడా? నీ హృదయమే తేడా. అంటే అతని యొక్క ప్రవర్తనను బట్టి అతనిని ఏం చేస్తాము? గౌరవిస్తాము. అలాగే దేవుడి విషయంలో కూడా నువ్వు ఎందుకు గౌరవించాలి, ఎందుకు ఆరాధించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, ఆయన ఎక్కడున్నాడంట? ఆకాశమందు ఉన్నాడని నువ్వు ముందు తెలుసుకో. నువ్వు ఆకాశమందు ఉన్నాడని నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు గౌరవించగలవు. అయితే ప్రియులారా, ఆయన ఆకాశమందు ఉన్నాడని తెలుసుకోవాలి, నువ్వు కూడా ఎక్కడున్నావని తెలుసుకోవాలంట? భూమి మీద ఉన్నావు అని నువ్వు కూడా గ్రహించాలి. తర్వాత ఆయన దేవుడు అని నీకు అర్థం కావాలి, ఆయన శక్తివంతుడు అని కూడా నీకు అర్థం కావాలి అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కానీ మనిషి ఏమనుకుంటాడంటే 3వ వచనం చెప్తుంది, విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును, పెక్కుమాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. అంటే జాగ్రత్తగా ఉండు, దేవునిని ఆరాధించు అంటే ఇతను ఏం చెప్తున్నాడంటే, చాలామంది కూడా కలల్లో ఉంటారు, నేనే గొప్పోడిని,
నేను ఎలా వచ్చినా నన్ను అడిగేవాడు లేడు, నేను ఎలా ఆరాధించినా నన్ను అడిగేవాడు లేడు, నేను ఎలా మాట్లాడినా నాకు అడ్డు అదుపు లేకుండా నేను మాట్లాడడానికి అవకాశం ఉంది అని అనుకుంటారు కొంతమంది. అలాంటి వారిని దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కళల్లో నుంచి కొంచెం పక్కకి రమ్మంటున్నాడు. కొంతమంది కలగంటూ ఉంటారు. మేము కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే, అంటే మేమే కాదు అందరూ అలాగే చేస్తూ ఉంటారు. మనిషిని గౌరవిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ పక్క తిరిగి ఏం చేస్తాం. నిన్న కూడా కొంతమంది చెప్తూ ఉన్నా, ఇటు మాట్లాడుతూనే ఉన్నా ఇతను ఇలాంటోడు అని పక్కన చెప్తూనే ఉన్నా. అలాగే కొంతమంది మనుషులు కూడా ఎలా ఉంటూ ఉంటారంటే, కలలుగా అంటారు ఏమని, ఇతను నన్ను గౌరవిస్తున్నాడే, నేనే గొప్ప నేనే గొప్ప అని. మనిషి కూడా ఏమనుకుంటాడంటే, ఆరాధనకు వచ్చిన తర్వాత అతనుకున్న స్టేటస్ను బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న ఉద్యోగమును బట్టి, తనకున్న సీనియారిటీని బట్టి ఆయన ఏమనుకుంటాడంటే నేనే గొప్ప అని కలలుగా అంటూ ఉంటాడంట. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు కలలు కనబాక. దేవుని సంఘంలో ఒక సీనియారిటీని బట్టి గొప్పతనము రాదు, ఒక ధనాన్ని బట్టి గొప్పతనము రాదు. దేనిని బట్టి గొప్పతనం వచ్చింది అంటే, ఆరాధించేవాడు జాగ్రత్తగా ఉన్న విధానమును బట్టి మాత్రమే గొప్పతనం వచ్చింది. కానీ ఇతను ఏమనుకుంటాడంటే నేనే గొప్ప నేనే గొప్ప అని పెక్కు మాటలు మాట్లాడతాడు, అంటే ఎక్కువ మాటలు మాట్లాడతాడు. లేదా ఓవర్ యాక్షన్ అంటూ ఉంటాం కదా ఇంగ్లీష్లో, మనకు అర్థమయ్యే భాషలో అలా చేస్తూ ఉంటారు. అలాగ మన సంఘంలో ఉన్నారా అంటే, మన సంఘం కాదు, భూమి మీద ఉన్న అన్ని సంఘాలలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి ఇది నా కొరకే చెప్తున్నారు అని కూడా మనకు అర్థం కాదు. అలాంటి మాయలో జీవిస్తూ ఉంటాం మనం. అంటే చేసే తప్పును తెలుసుకోవడం కూడా అది ఒక కళ, అది కొంతమందికి అర్థం కాదు. తప్పు చేస్తున్నది కూడా వాళ్ళకి ఏమవుదంట, అర్థం కాదు. అయితే ప్రియులారా, అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంట, బుద్ధిహీనుడు అని చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత ఇదంతా కూడా పోయిన వారం వాక్యం, అరగంట చెప్పాల్సి వచ్చింది. అదే మీరు చెప్పుంటే సరే, ఇప్పటి నుంచి ప్రారంభించి ఇంకొక 45 నిమిషాలు వాక్యం చెప్పుకుందాం. ఏమంటారు? చాలా కష్టంగా ఉంది. ఇందాక చూడండి, ఇంగ్లీష్లో పోయిటరీ చెప్తే తెలుగులో మాత్రం బాగా చెప్పారు. ఇప్పుడు తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా తెలుగులో ఆన్సర్ ఎవరు? అయితే ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయము, దేవుడు మనిషి ప్రవర్తన గురించి చెప్తున్నాడు. 5వ అధ్యాయం, మనిషి కలలు కలడం తగ్గించి ఇలలో బ్రతకమంటున్నాడు. దేవుడు గొప్పవాడు, నువ్వు తక్కువవాడు అని అర్థం చేసుకోమంటున్నాడు. మాటలు తక్కువగా ఉండమంటున్నాడు. వాగ్దానాలు బుద్ధిహీనముగా చేయొద్దు అంటున్నాడు. బుద్ధిహీనముగా వాగ్దానం చేసిన వాళ్ళ గురించి ఎక్కడ చెప్పుకున్నాం నిన్న, పోయిన ఆదివారం? ఎవరి పేరు చెప్పండి? సౌలు. ఇంకా సౌలు గారి గురించి చెప్పుకున్నావా? ఇంకా గిద్యోను గురించి చెప్పుకున్నావా? నేనేం చెప్పాలా గిద్యోను గురించి? సౌలు గురించి కూడా ఆ విషయాలు నేనేం చెప్పాలా? యెఫ్తా బుద్ధిహీనంగా ఏం చేశాడంట? మాట ఇచ్చేసాడు. తర్వాత ఆ బుద్ధిహీనంగా చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. కాబట్టి పోయిన వారం నేర్చుకున్న విషయం ఏంటంటే, మాటలు తక్కువగా ఉండాలి, మంచిగా ఉండాలి, 1. తర్వాత వాగ్దానాలు బుద్ధిహీనముగా ఉండకూడదు, 2. 3, ఆరాధించే ముందు మనము జాగ్రత్తగా ఉండాలి, 3. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏమిటంటే, సమాజము ఎలా ఉంటుందో దేవుడు మనకు చెప్తున్నాడు. ఒక్కోసారి కొంతమందికి ఎంత ఆతృత అంటే, వాళ్ళకి అన్నీ తెలియాలి. వాళ్ళకి తెలియకపోతే నిద్ర పట్టదు. తెలుసుకునేదాకా అందరినీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అది ప్రతి మనిషిలో కూడా ఆ గుణం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే కంట్రోల్ చేసుకుంటారు, కొంతమంది ఏం చేయలేరంట, కంట్రోల్ చేసుకోలేరు. మాకు కూడా కొంతమంది సేవకులు వస్తారు. ఒకసారి సహోదరుడు తరుణ్ తీసుకెళ్తే ఎవరు అంటున్నారు. అంటే ఎవరో చెప్తే నీ కడుపు నిండిపోయింది. ఒక ఆయన నిన్న ప్రార్థన చేసుకుంటూ కూడా, ప్రార్థనలో ఏంటి అన్నాడు, ప్రార్థన అయ్యాక అడగచ్చుగా. అంటే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, సమాజంలో మనుషులు ఎలా ఉంటారంటే, తెలుసుకోవాలనే ఆతృతతో దేవునిని ఆరాధించే విషయంలో ఏం కూడా అయిపోతారంట, వెనకపడిపోతూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సమాజం ఎలా ఉంది అని చెప్తున్నాడు. 8వ వచనం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. నాతో పాటు మీరు ఇది అందరూ కూడా గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక రాజ్యమందు బేదలను బాధించుటయు, ధర్మమును
న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ సమాజంలో ఏముంటుందంట, పేదలను బాధించే వాళ్ళు ఉంటారంట, ధర్మమును న్యాయమును బలాత్కారం చేసే వాళ్ళు కూడా ఉంటారంట. అయితే దానిని చూసి నువ్వేం చేయొద్దంట, ఆశ్చర్యపడద్దు. ఈరోజు ఒక్కోసారి ఇక్కడైతే పర్వాలేదు, కానీ కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి. రాజమండ్రి దాటిన తర్వాత కొన్ని అరకు వ్యాలీల్లోకి వెళ్ళినప్పుడు ఫారెస్ట్ ఏరియాలు ఉంటాయి. ఆ ఫారెస్ట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మనుషులు బళ్ళు ఎక్కువ వాడరు, కొండలు నడుచుకుని ఎక్కేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే మనకేమనిపించింది, కొంచెం షాక్ అవుతాం. ఏంటి ఇంతలా నడుస్తున్నాడు, మాకు 2 స్టేర్లు ఎక్కాలంటే ఆయాసం వచ్చింది, మాకు ఒకడు కుర్చీ వేయాలి, వీళ్ళు ఎక్కేస్తున్నారని ఆశ్చర్యపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంట, అన్యాయస్తులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు కూడా ఏమవ్వకూడదంట, ఓవా అని అనుకోకూడదు. ఎందుకని అలాంటి వాళ్ళు ఉంటారని దేవుడు ముందుగానే చెప్పాడు. కొంతమంది అబ్బో ఇలాంటి పనులు చేస్తున్నాడేంటి ఈ అబ్బాయి, ఏంటి ఇలాంటి పని చేస్తుంది ఈ అమ్మాయి, ఇవన్నీ మనకే కావాలి ఈ ఆరాలన్నీ. అంటే ఇలాంటి వాటిని చూసి నువ్వేమి షాక్ అవ్వద్దు. షాక్ అంటే సర్ప్రైజ్ ఏం ఫీల్ అవ్వద్దు. అంటే ఇలాంటి వాళ్ళు ఏమవుతారంట, ముందుగానే ఉంటారు. అయితే సమాజంలో 3 విషయాలు చెప్పాడు. ఏంటంటే ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ఒకళ్ళు ఎదగడానికి, ఏమవడానికి అంటండి, ఎదగడానికి పేదలను బాధిస్తారంట. ఒక వ్యక్తి ఎదగాలంటే ఒకరిని ఏం చేయాలి, బాధించాలి, పేదలను బాధిస్తారు. తర్వాత న్యాయమును ఏం చేస్తారంట, బలాత్కారము చేస్తారు. తర్వాత ధర్మమును ఏం చేస్తారంట, నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది కొన్ని గొడవలు అవుతున్నప్పుడు, ఆస్తుల పంపకాలు అవుతున్నప్పుడు ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా అని అడుగుతాం. అది ధర్మము న్యాయమని నీకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదుగా. అందుకే వాళ్ళు వాటిని మనసులో ఉంచుకోరు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ధర్మము న్యాయమని మనం అడుగుతాం కదా, ఒక్కోసారి ఆ ధర్మమును న్యాయమును మనమే ఏం చేయమంట, కొనసాగించాం. కాబట్టి ప్రతి మనుషులు కొంతసార్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారంటే పేదలను బాధిస్తారు, అంటే తక్కువగా చూస్తారు కొంతమందిని. తర్వాత న్యాయము విషయంలో కూడా అన్యాయంగా ప్రవర్తిస్తారు. ధర్మం విషయంలో కూడా ఏం చేస్తారంటే నిర్లక్ష్యముగా ఉంటారు. కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న సమాజంలో మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి అందుకే ఒక్కోసారి చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయిన బిడ్డలను సరిగా చూడని తల్లిదండ్రులని, ఇలాగ రకరకాల కోణాలు ఉంటాయి. కానీ మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందంట, అన్యాయముగాను దుర్మార్గముగాను నిర్లక్ష్యంగా ఉంటుంది. ఈరోజు నిజంగా తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టే బిడ్డలు కూడా ఈరోజు లేకుండా పోలేదు. అయితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని సొలొమోను ముందే చెప్పాడు. మొదటి భాగమంతా ఏం చెప్పాడంటే దేవునిని ఆరాధించే విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పాడు. రెండో విషయం ఏం చెప్తున్నాడంటే సమాజంలో కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకో తెలుసా, సమాజంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే అందరూ కూడా ఎక్కువ శాతము అన్యాయస్తులు ఉంటారు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి అధికారులు అందువలన అవినీతిని ఏం చేయలేరంటే నిర్మూలము చేయలేరు. ఎందుకు నిర్మూలం చేయలేరు అవినీతిని? ప్రతి మనిషి ఆలోచన ఏమవ్వాలనుకుంటాడంటే ఎదగాలనుకుని పక్కన వాళ్ళని త్రొక్కాలనుకుంటారు. అయితే నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్ళిపోతా. ఏంటి ప్రశ్న అంటే మీరే చెప్పడానికి ప్రయత్నం చేయండి. సంఘము అభివృద్ధి పడాలి అంటే ఒకవేళ మీ సలహా ఏంటంటే మీరేం చెప్తారు? రేడియో ఛానల్లో మాట్లాడినట్టు మాట్లాడుకుని వెళ్తున్నానా? మీకు అర్థం కావట్లేదా? సంఘము అభివృద్ధి పడాలంటే ఏం చేయాలి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? ప్రార్థన చేయాలి. సరే, ఇంకా ఒకటి ప్రార్థన చేయాలి, అది మరలా ఇంకొకరు చెప్పొద్దు. రెండో 40 మంది 37 కుర్చీలు లెక్కేసాం నిన్నే. 37 కుర్చీల్లో ఒక ఆన్సర్ వచ్చింది అంటే ఇంకా 36 పెండింగ్ ఉన్నాయి. చెప్పండి. సరే, ప్రశ్న మరొక రకంగా మాట్లాడుకుందాం. నీ కుటుంబంలో డబ్బులు దాచుకోవాలంటే ఏం చేయాలి? ముందు డబ్బులు రావాలిగా, బ్యాంకులో వేయాలంటే పని చేయాలి. ఎన్ని గంటలు చేయాలి? పొద్దున్నో షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, నైటో షిఫ్ట్, అలా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి.
అంటే సంఘంలో కాదులే, బయట. అంటే ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే, చాలామంది కూడా డబ్బులు దాచుకోవాలని అనుకుని ఆ డబ్బును దేని కొరకు ఉపయోగిస్తారంటే కుటుంబాన్ని అభివృద్ధి కొరకు. సమాజము ఎవరు ఎందుకు బాగు చేయలేరంటే, సమాజంలో మనుషులు అందరిలో కూడా ఏముందంట, అన్యాయమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమాజాన్ని ఎవడు బాగు చేయలేడు. ఈ సమాజము ఎవడు బాగు చేయలేడని ఇశ్రాయేలీలకు అర్థమయ్యి వాళ్ళు సమాజ మందిరములు కట్టుకున్నారు. ఈ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టిని ఏం చేశారంటే దేవుని మీద ఉంచారు కొంతకాలం. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారు, మెల్లగా వాళ్ళు కూడా సమాజ మందిరంలో ఉన్నారు, కానీ దృష్టి అంతా కూడా లోకం మీదే ఉంది. అలాగే సంఘము కూడా అభివృద్ధి పడాలి అంటే అందరూ సహకరిస్తేనే కుదిరిద్ది. ఎవరో ఒకరు సహకరిస్తే కుదరదు. అందరూ ఐకమత్యముగా ఉంటేనే కుదిరిద్ది. అందరూ ప్రేమగా ఉంటేనే కుదిరిద్ది. అందరూ కట్టుబడ్డ నిర్ణయాలకి లోబడితేనే కుదిరిద్ది. అలాగే ఈ సమాజము కూడా ఎందుకు ఎవడు బాగు చేయలేరంటే, ఒకరిని అదుపులో పెట్టుకోగలం, ఇద్దరిని అదుపులో పెట్టుకోగలం, కానీ ఇన్ని వేల లక్షల మందిని మనం ఒక మాట మీద, ఒక తాటి మీద ఏం చేయలేము, నడిపించలేము. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇంట్లో ఉన్న 5గురే ఒక మాట మీద ఉండరు. అలాంటి ఇల్లు మీకు తెలుసా? తెలియక్కల్లా మన ఇల్లు మొదటి పేరు ఉంటుంది. నిజమేంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాలు కలిగి ఉంటారు. అందుకే అలాంటి ఇల్లులు ఎప్పుడూ బాగుపడవు. రాత్రి పగలు డబ్బు సంపాదించు, అలాంటి ఇల్లులు ఏం చేయలేవంట, బాగుపడలేవు. ఈరోజు ఇక్కడ మనకు నేర్పిస్తున్న సూత్రం ఏమిటి అంటే, సమాజంతో కలిసి నువ్వు ఎదగడానికి అవకాశం లేదు. సమాజంలో జనాలు ఎలా ఉన్నారంటే అన్యాయముగా ఉన్నారు. అయితే కానీ ప్రతి దానిని కూడా అనగా అన్యాయము చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రతి దౌర్జన్యాన్ని చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రతి బలత్కారమును నిర్లక్ష్యమును చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా అంటే దేవుడు. చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి ఏం చేశారంటండి, ఇందా మీకు చెప్పాను కదా, ఆరాధించే విషయంలో జాగ్రత్తగా ఉండంటే జాగ్రత్తగా ఉండరు. వాళ్ళు ఏం చేశారంట, గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. అంటే ఎదుటివాడు చేసే దౌర్జన్యమును బట్టి నువ్వేమి చేయలేవేమో, సమాజంలో నువ్వేం బాగు చేయలేవు. నిజమేంటంటే, కానీ సమాజంలో నీతిమంతుడుగా నువ్వు బ్రతుకు. నిన్ను దౌర్జన్యము చేసి అన్యాయము చేసి నీ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వారి యొక్క పనిని ఎవరు పడతారంటే దేవుడంట. ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలీలను ఎంతగానో బాధ పెట్టారు, ఎంతగానో హింసించారు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీలు ఏమి చేయలేకపోయారు. కానీ యెహోవా దేవుడు ఇది తెలుసుకొని, ఇది చూసి, ఇది విని వాళ్ళకి ఏం చేశాడంట, శిక్షించాడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే, దేవునిని ఎందుకు ఆరాధించాలంటే సమాజంలో ఉన్న అన్యాయస్తుల దగ్గర నుంచి నువ్వు బాగుపడాలంటే, సమాజంలో ఉన్న దౌర్భాగ్యమును నీకు అంటకూడదు అంటే, సమాజంలో ఉన్న నిర్లక్ష్యము నీ జీవితంలోకి రాకూడదు అంటే నువ్వు ఏం చేయాలంటే దేవునిని ఆరాధించాలి, దేవునిని తెలుసుకోవాలి. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ దౌర్జన్యము అన్యాయమైన సమాజంలో నువ్వు ఉన్నావు, దానిని చూస్తూ ఉండు. వాటి జీవితంలో నువ్వు ఏం చేస్తావంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒకరోజు ప్రత్యక్షమవుతాడంట. అవి ఏం చేస్తాడంటే మన భాషలో అందరి లెక్కలు తేలుస్తాడు. అప్పటిదాకా నువ్వేం చేయాలంట, మౌనంగా ఉండాలి. ఒక్కోసారి ఏమనుకుంటారంటే
సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని బట్టి మన వంతు మన బలముతో, మన వంతు మన నోటిలో బూతులతో, మన వంతు మన చేతలతో వాళ్ళని హింసించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సమాజంలో ఉన్న చెడుని తీయడానికి, సమాజంలో ఉన్న చెడుతో యుద్ధము చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో నువ్వేమైపోతావు? ఓడిపోతావు. చూడండి, చాలామంది వృత్తిలోకి వచ్చినప్పుడు చాలా స్పీడ్గా పరిగెడతారు. కాలక్రమేణా లోకల్లో సినిమాల్లో ఎక్కువగా చూస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు, పోలీస్ ప్రతి ఆఫీసరు ఈ సమాజానికి ఏదో చేయడానికి వస్తాడు. నిజం. లాయర్ అయ్యే ప్రతి లాయరు సమాజానికి ఏదో చేయడానికి వస్తాడు. డాక్టర్ అయ్యే ప్రతి డాక్టర్ సమాజానికి ఏం చేయాలనుకుంటాడు? చేయాలనుకొస్తాడు. వచ్చిన తర్వాత కమర్షియల్ అయిపోతారు. కమర్షియల్ అంటే తెలుసుగా మీకు? ఇంకా సమాజం గురించి ఆలోచించడం అనేది మానేస్తాడు. ఎందుకంటే ఆ సమాజం మనకు అది నేర్పించింది. కాబట్టి ప్రియులారా, ఇక నేనేం చెప్తున్నానంటే, దేవుడు గొప్పవాడు. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయమైన పరిస్థితులలో నువ్వేం తెలుసుకోవాలంటే, ఈ అన్యాయంలో నువ్వు ఒక పాలిభాగస్తుడు కాకుండా, మనం నమ్ముకున్న ప్రభువులకు ప్రభువు ఒకడున్నాడు, రాజులకు రాజు ఒకడున్నాడు. ఆయన ఒక రోజు ఏమవుతాడంట? ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడంటే అది యుక్త కాలమందు, తగిన సమయమందు. మీకు ఒక కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తగిన కాలమందు ఫలమిచ్చు వృక్షము వలె ఉండేది. అంటే దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు ఒక రకంగా అందరి లెక్కలను తేలుస్తాడు. అప్పటిదాకా సమాజం పరిస్థితి ఎలా ఉంటుందంట? అన్యాయంగానే ఉంటుంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే, దానికి ఆశ్చర్యపడబాక, వాళ్ళలో కలిసిపోబాక, వాళ్ళతో నడవబాక. అందుకే దుష్టుల మార్గమున నడవక, అంతేనా? దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, పాపుల మార్గమున నడవక అని ఇవన్నీ చదువుతూ ఉంటాము. ఒక్కోసారి చెప్తే ప్రత్యుత్తరంగా చెప్తూ ఉంటాం. కానీ ఈ సమాజంలో ఒక్కోసారి ఏమైపోతాం? మనం కూడా ఒకటైపోతాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవునిని ఆరాధించాలంటే సమాజంలో ఒక పర్ఫెక్ట్ పర్సన్గా బ్రతకాలి. కానీ ఆ పర్ఫెక్ట్ పర్సన్గా మనం బ్రతకలేకపోతున్నాం నిజమేంటంటే. అయితే ప్రియులారా, చెప్తూ ఉన్నాడు చూడండి, సామెతల గ్రంథం. ఒక వ్యక్తి ఏమి గ్రహించాలి అంటే, సామెతల గ్రంథము 25వ అధ్యాయం, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 5వ, రాజుల ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? రాజుల ఎదురుగా అన్యాయస్తులు ఉంటే, రాజుల ఎదురుగా దుష్టులు ఉంటే, రాజుల ఎదురుగా పాపులు ఉంటే రాజ్యము కూడా ఏమైపోయింది? కాబట్టి రాజ్యములో నీతి ఉండాలంటే రాజుకు ముందు ఎవరు ఉండకూడదంట? ఈరోజు మనము కూడా ఎలాంటి సమాజంలో ఉండాలి, ఎలాంటి వారితో ఉండాలి అంటే దుష్టులతో ఉండకూడదు. నువ్వు దుష్టులతో ఉంటే, దుష్ట సమాజంలో నువ్వు జీవించినట్లయితే నీ దుష్టత్వం నీతోనే ఉండిద్ది. కాబట్టి నువ్వు నీతిలో బ్రతకాలి అంటే నీలో ఉన్న దుష్టత్వాన్ని ఏం చేయాలంట? తొలగించవాలంటే దాచుకోవడం కాదు, తొలగించడం అంటే తీసి పారవేయడం. కాబట్టి మన హృదయములో నీతిని స్థిరపరచాలంటే, భక్తిని స్థిరపరచాలంటే, విశ్వాసమును స్థిరపరచాలంటే ఎన్ని వాక్యాలు విన్నా అది సాధ్యపడదు. వినడమే కాదు, విన్న తర్వాత ఉన్న లోపాలను ఏం చేయాలంట? తీసి పడేసుకోవాలి. నేను ఆయుర్వేద ఆక్యుపంక్చర్ అనే ఒక ఎడ్యుకేషన్ చదివిన తర్వాత ఆయన నాకేం చెప్పాడంటే 8 లోపల టిఫిన్ చేయాలి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, పెద్ద ప్రేగులు అప్పుడు బాగా పని చేస్తాయంట. నువ్వు తినింది తిన్నట్టు ఏం చేసిద్దంటే అరాయించగలిగిద్ది అని చెప్పాడు. తర్వాత 1 గంటకి బాగా తినమని చెప్పాడు. అప్పుడు కూడా చిన్న ప్రేగులు బాగా పనిచేస్తాయంట, అందుకే బాగా అరిగిద్దంట. తర్వాత 4కి ఏదైనా స్నాక్స్ తీసుకోమన్నాడు, ఎందుకంటే అప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ బాగా ఉండిద్దంట. 7 తర్వాత అన్నం ముట్టుకోవద్దు అన్నాడు. అయితే ఆ పాఠాలని వింటున్నప్పుడు చేసే తప్పులన్నీ మేము ఇదే కదా. ఏ రోజు 8కి తిన్న దాఖలాలు ఉండవు, ఏ రోజు 1 గంటకి ముగించిన పరిస్థితులు ఉండవు, ఏ రోజు 7కల్లా అన్నం తిన్న దాఖలాలు కూడా ఉండవని చెప్పాడు. అయితే ఆయన ఆహారాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఏమిటి అంటే ఎసిడిక్, ఆల్కలైన్. ఆ పదాలు ఎప్పుడైనా విన్నారా? ఎసిడిక్ ఫుడ్ అంటే ఏంటంటే, వాటిని మనం తీసుకుంటే మన ఆయుష్, ఆరోగ్యం తగ్గిపోయిద్ది.
ఎసిడిక్ ఫుడ్ అంటే ఏమిటి అంటే నిల్వ చేయబడ్డ ఆహారము. ఫ్రెష్గా తీసుకొని ప్రతి ఆహారము కూడా ఎసిడిక్కే. ఆల్కలైన్ అంటే ఏంటో తెలుసా? ఎసిడిక్ అంటే మీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తాను. చపాతీ ఉండిద్ది కదా, దేంతో చేస్తారు? గట్టిగా చెప్పండి, మీరు చేసేదే కదా, గోధుమ పిండితో చేస్తారు. దానిని ఎసిడిక్ అంటారు. ఎందుకంటే డైరెక్ట్గా గోధుమ నుంచి చేయట్లే. దాన్ని ఏం చేసాం మనం? పౌడర్ చేసి దానిని రుబ్బి ఒక చపాతీ చేసాం. దానిని ఎసిడిక్ అంటారు. ఆల్కలైన్ అంటే ఏంటంటే చపాతీలో ఉల్లిపాయలు ఎందుకు వేస్తారు ఎవరికైనా తెలుసా? చపాతీలో ఉల్లిపాయలు ఎందుకు వేస్తారు ఎవరికి తెలుసా? వేస్తే తింటాం కానీ అడిగితే మాకెలా తెలుస్తుంది? ఎందుకు వేస్తారంటే చపాతీ అనేది ఎసిడిక్ కదా. ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఆల్కలైన్. మనం ఎసిడిక్కే తినకుండా అనారోగ్యాన్ని కాకుండా దానికి ఏం చేస్తున్నాం? కౌంటర్ వీటిని వేసుకొని తింటున్నాం. అంటే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే ఈ విషయాలన్నీ విన్న తర్వాత థమ్సప్ తాగితే ఎంత అనారోగ్యమో, ఎసిడిక్ ఫుడ్ తింటే ఎంత అనారోగ్యం, ఇవన్నీ చెప్పాడు. చెప్పిన ఆ నెల ఏం ముట్టుకోవాలి. నిజమేంటంటే ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయా. ఎందుకంటే మనము చేయాలంటే మన కుటుంబం కూడా ఏం చేయాలి? మన మనసు కూడా సహకరించాలి. ఒక్కోసారి డ్రింకులు ఇస్తూ ఉంటారు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు. ఒక్కోసారి తాగని బ్రదరు, నాకు డ్రింకులు అలవాటు లేవని చెప్తా. ఒక్కోసారి ఇలా ఇవ్వగానే తీసుకుని తాగుతా. పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే మొన్న తాగనన్నావు కదా అన్నాడు, ఆ రోజు వెజ్ భోజనం, ఈరోజు నాన్ వెజ్ కాబట్టి తాగాలి. అంటే ఒక్కోసారి ఈ మనసు ఏం చేసిద్ది అంటే మనల్ని తప్పు వైపు ప్రేరేపించిద్ది. ఎందుకంటే తప్పును చూస్తూ ఉంటాం కాబట్టి. అలాగే ఈ సమాజంలో కూడా మనం ఎలాంటి సమాజమును నిర్మించుకోవాలి, ఎలాంటి కుటుంబమును నిర్మించుకోవాలి, ఎలాంటి స్థానిక సంఘంలో నిర్మించుకోవాలంటే నీతితో స్థిరపడబడిన కలిగిన వాతావరణాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు మనము మనలో ఉన్న దుష్టత్వాన్ని తీయడానికి అవకాశం ఉండేది. అలాగ కాకుండా దుష్టత్వం మన కళ్ళ ముందు ఉందనుకోండి, మనం ఎంత తీయాలనుకున్నా కూడా ఏమైద్ది? మరలా తిరిగి మన ఒళ్ళో పడిద్ది. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే సమాజం ఇలాగే ఉండిద్ది, కానీ నువ్వు మాత్రం ఎలా ఉండాలంట? దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడైన క్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాడు. అయితే సమాజం బాగుపడాలి అంటే అధికారులు ఎలా ఉండాలంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే సమాజంలో నెగటివ్ పర్సన్స్ గురించి చెప్పాడు. అంటే దుష్టులు, చెడు ప్రవర్తన కలిగి ఉన్నవారు. సమాజంలో మంచి అధికారులు కూడా ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి అధికారుల గురించి చెప్తున్నప్పుడు ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకునునో ఆ దేశమునకు సర్వ విషయములు యందు మేలు కలుగును. అర్థమైందా మీకు చదివితే? ఏ దేశము మీద ఒక రాజు భూమి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడో అతని జీవితంలో ఏం జరిగిద్దంట? మేలు జరిగింది. అంటే సమాజానికి మేలు చేసేవాళ్ళు ఉన్నారు, సమాజానికి కీడు చేసేవాళ్ళు ఉన్నారు. అది ఈరోజు మనం ఏ స్థానంలో ఉన్నాం? మేలు చేసేవారిగా ఉన్నామా, కీడు చేసేవారిగా ఉన్నామా? ఒకవేళ మేలు చేసేవాళ్ళగా ఉంటే సమాజంలో అన్యాయంగా మనం జీవించము, మనం ఎప్పుడు పేదలను కించపరచము, మనం ఎప్పుడు దౌర్జన్యాలు బలాత్కారాలు చేయము. అయితే ప్రియులారా, ఇక్కడ సామెతల గ్రంథంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనం. తన పొలము సేద్య చేసుకుని అని కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. ఇంత అంతా కాదని నేను ఫ్లోలో చెప్పాను అనుకున్నారు, అక్కడ వచ్చినాం అదే, ఇంత అంతా కాదంట. అంటే ఒక వ్యక్తి అన్యాయంగా సంపాదించుకుని, బలాత్కారంగా సంపాదించుకుని, దుర్మార్గంగా సంపాదించుకునే యొక్క ఆ సంపదకి ఏమొచ్చిద్దంట? సంపద రాదు, పేదరికం వచ్చింది. ఒక వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలంటే తన పొలములో కష్టపడి సంపాదించాలనుకోవాలి, కానీ ఎదుటి వాడి దగ్గర ఏది అన్యాయముగా ఆశించకూడదు. నీ జీవితంలో ఎదుటివాడి దగ్గర అన్యాయముగా ఆశించే ఏదైనా కూడా అది నీకేం తీసుకొచ్చిద్దంట? ఈరోజు చూడండి, అందుకే దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యం అంటాడు.
అంటే పుచ్చుకునేటప్పుడు నీ చేతులు ఎలా ఉంటాయి? కింద ఉంటాయి. ఇచ్చేటప్పుడు అంటే ఎప్పుడు కూడా నువ్వు నీకు కలిగిన దాంట్లో ఇతరులకు ఇస్తూనే ఉండు, దేవుడు నీ చేతులను అభివృద్ధి పరుస్తాడు. అందుకే ప్రార్థనా కూడికలప్పుడు కూడా చాలామంది సేవకులు ఏం చెప్తారంటే, ఈ కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నా, మీ కుటుంబం తరపు మీరు ఏదో ఒకటి ఇవ్వండి అని అంటారు. కొంతమంది సనుక్కునో గొనుక్కునో, కొంతమంది ఇష్టం లేక ఇస్తూ ఉంటారు. అది ఎందుకు అలవాటు చేస్తాడంటే సేవకుడు మీ చేతులను ఇచ్చే విధముగా ప్రిపేర్ చేస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే ఇవ్వవలసిన మనసు వాళ్ళకి రాదు. ఎందుకంటే ఆ ధనము మీద ఉన్న ఆశ, ఆ కష్టముల మీద ఉన్న మనసు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడిని నమ్ముకున్నప్పుడు నువ్వు చేసే చిన్న పనిలో ఉన్నా, నీకు వచ్చే చిన్న ఆదాయమునైనా ఆయన ఏం చేస్తాడంట, కడుపు నిండా అన్నము దొరికిద్దంట. కడుపు నిండా అన్నం దొరకడం అంటే ఏంటో చెప్పండి? 3 పూటలు చేయడం. ఇంకా ఈరోజు నిజంగా కడుపు నిండా అన్నం దొరకని వాళ్ళు ఎవరున్నారు మనలో? కడుపు నిండా అన్నం దొరకని వాళ్ళు. అందరిళ్ళలో బియ్యం బస్తాలు ఉంటాయి, అందరిళ్ళలో ముందు స్టోరేజ్ చేయబడ్డ బియ్యం కూడా ఉంటూ ఉంది, అంతేనా? ఇక్కడ కడుపు నిండా అన్నము దొరకడము అంటే అర్థం ఏమిటి అంటే, తిన్న ఆహారము అరాయించుకోవడం అని అర్థం. ఎందుకంటే మనం అంటే 3 పూటలు తినడం, కొంచెం సామర్థ్యం కలిగిన వాళ్ళు 6 పూటలు తినేవాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. ఇది తినేదాని గురించి కాదు చెప్పేది, తినింది అరాయించుకునే దాని గురించి. ఎంత ఉంటే ఏంటి అరగకపోతే? ఇప్పుడు ఇంట్లో బియ్యం బస్తా ఉందని పొట్టలో బియ్యం బస్తా ఉంచగలమా? అలా ఉంచిన వాళ్ళు ఎవరైనా మీకు కనపడ్డారా? అలాగా కడుపు నిండా అన్నం దొరకడం ఏంటంటే, నువ్వు నీతిగా న్యాయముగా బ్రతుకు, నీ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఈరోజు అన్నీ ఉంటుంది, తృప్తి ఉండదు. ఎందుకో తెలుసా? ఆరాలు, మనసు ఎప్పుడు నీ పొట్ట మీద ఉండదు కదా, నీ బీరువా మీద ఉండదు కదా, నీ పని మీద ఉండదు కదా, అంతేనా కాదా? కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం దొరికిద్దంటే, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. కాబట్టి ప్రియులారా, మనము మన సంపదను ఎలా సృష్టించుకోవాలంటే కష్టపడి సంపాదించుకోవాలి. మనము వ్యర్థమైన పనులను మనం చేయకూడదు. వ్యర్థమైన పనులను మనం చేయడం వల్ల మనకు పేదరికం అంటే ఏమైందంట వచ్చింది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, గట్ల మీద పుట్ల మీద ముచ్చట్లు వేసుకునే వాళ్ళు ఎప్పుడు ఆ గట్టు మీదే ఉంటారు, ఆ పుట్ల దగ్గరే ఉంటారు. కానీ సమయమును సద్వినియోగం చేసుకునే వాళ్ళు చూడండి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. అంటే ఈరోజు ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఆరాలు పెట్టుకోవడం కాదు, ఎలాగ బ్రతకాలి అని నేర్చుకోవడం. అది మనకు సొలొమోను నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, కింద చెప్తున్నాడు 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు ఒకటకు ఆతృత పడువాడు శిక్ష నొందకపోడు. అంటే ఈ జీవితంలో, ఈ సమాజంలో దేవునిని ఆరాధించే విషయంలో నువ్వు నమ్మకంగా బ్రతుకు. నువ్వు నమ్మకంగా బ్రతికితే కొద్దిగా రొట్టె కొద్దిగా నూనె ఉన్నా, కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉన్నా, విధవరాలను దీవించిన దేవుడు నమ్మకంగా పనిచేసిన నిన్ను ఎలా దీవిస్తాడంట? మెండుగా. ఇందాకేమన్నాడంటే కడుపు నిండా అన్నాడు, ఇక్కడేమంటున్నాడంట? మెండుగా అంటున్నాడు. అయితే ప్రియులారా, మీకు అర్థమైందా? నిండా మెండుగా ఆశీర్వాదాలు కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, వ్యర్థమైన దానిని విడిచిపెట్టి నమ్మకంగా జీవించి కష్టపడేవారిగా ఉండాలి. అలాంటి వాళ్ళని దేవుడు దీవిస్తాడు. అలా కాకుండా కొంతమంది ధనవంతుడు ఒకటకు ఆతృత పడతారు. అంటే చాలా తొందరగా ధనవంతులు అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జరిగే నష్టం అక్కడ చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏం పొందుతారంట? శిక్ష పొందుతారు. ఏంటి ఆ శిక్ష అనేది కూడా నేను చెప్తాను. ధనము అధికంగా ఉండడం వల్ల అనేకమైన నష్టములు కలుగుతాయి. ఏంటి ఆ నష్టాలు అంటే, చూడండి, డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో, ఖచ్చితంగా చుట్టాలు ఎక్కువ ఉంటారు. ఎందుకు? మన దగ్గర నుంచి ఏదో ఒకటి లాక్కోవడానికి. ఒక్కోసారి మనం పోయాక లాక్కోవడానికి కూడా ఉండేవాళ్ళు మన పక్కన ఉంటూ ఉంటారు. ఎక్కువ ధనం మనకేం చేసిద్దంట? ఎక్కువ మిత్రులను, ఎక్కువ శత్రువులను ఏర్పాటు చేసిద్ది. అంటే ఒక మనిషి నిండుగా మెండుగా బ్రతకాలి అంటే ధనముతో సంబంధమే లేదు. ఈరోజు మీరు ఎప్పుడైనా ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క చరిత్రను ఎప్పుడైనా పరిశీలన చేశారా? ఆయన చచ్చిపోయేటప్పుడు ఆయన దగ్గర ఎక్కువ బట్టలు లేవు, కానీ ఆయన చచ్చిపోయాక కూడా ఆయన బొమ్మలను ఆవిష్కరించి ఆయనను గొప్పవాడిగా చూసేవాళ్ళు ఉన్నారు. దేనిని బట్టి అంటే ఆయన ప్రవర్తన. ఈరోజు మన జీవితంలో కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, ధనమును సంపాదించుకోవడం వల్ల శత్రువులను పెంచుకుంటాము. ఆ శత్రువులు మనల్ని ఏం చేస్తారంటే భక్షిస్తూ ఉంటారు. భక్షించడం అంటే ఒక 50,000 ఇవ్వు, ఒక 5,000 ఇవ్వు, ఒక 10,000 ఇవ్వు అని అలా అడిగే వాళ్ళు లేరా?
అలాగ ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ ధనము వలన మన జీవిత శైలి కూడా మారిపోయింది. ఎలాగో చెప్పనా? మనం యాకోబు పత్రికలో ఏం చెప్పాం? ధనం ఉండడం వల్ల ఆ ధనాన్ని ఏం చేశాడు? డబ్బులు బట్టలు తెచ్చుకున్నాడు. ఆ ధనంతో ఏం చేశాడు? వెండిని కొనుక్కున్నాడు. ఆ ధనంతో ఏం చేశాడు? అంటే ధనము ఉండడం వల్ల మనలో ఆశ ఏమైందంటే మరింత రెట్టింపు అయ్యింది. కొనుక్కున్న తర్వాత వల్ల దానిని దాచుకుంటాం, దానిని కాపాడుకోవడానికి మళ్ళీ మనుషులను పెట్టుకోవాలి. అయితే ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉంటాయి. అయితే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ ధనము వల్ల మనకి ఏమైందంటే మనశ్శాంతి కరువైద్ది, నిద్ర కరువైద్ది, ఆరోగ్యం కరువైద్ది. ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే ధనము వల్ల చాలా కరువులు వస్తాయి. మనం ఏమనుకుంటామంటే ధనం ఉంటే కరువులు పోతాయి అనుకుంటాం, కానీ ధనం ఉంటేనే ఏమొస్తాయి? కరువులు వస్తాయి. అయితే వినే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే వీళ్ళు ఇలాగే చెప్తారులే అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది నిజం. మీరు ఎప్పుడైనా పేర్లు ప్రస్తావన కాదు కానీ ఈ ఏరియాలోనే తిరిగిన ఒక ఎమ్మెల్యే కేటగిరీ పర్సను, ఆయన రోజు అన్నం తినేవాడు కాదంట, 3,000 రూపాయల మందులు తినేవాడంట. గుణదల సెంటర్లో ఉంటాడు. పేర్లు అవన్నీ నేను చెప్పాల్సిన పని కాదు. షుగర్, ఆయనకి ఎన్నో వైన్ షాపులు ఉన్నాయి, ఆయనకి ఎంతో ధనం ఉంది, ఎన్నో ఇల్లులు ఉన్నాయి, కానీ అన్నం తినడానికి పరిస్థితిగా మందులు తినాలంట. అంటే ఈరోజు ఒక్కోసారి ధనం ఏం చేసిద్ది అంటే మన ఆరోగ్యాన్ని పాడు చేసిద్ది, మన మానసికమైన పరిస్థితిని పాడు చేసిద్ది. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ధనాన్ని నమ్ముకొని మన విశ్వాసాన్ని అమ్ముకుంటాం. ఈరోజు చూడండి, చాలామంది దగ్గర మనకు తెలుసు మన దగ్గర ఎంత ఉండిద్దో అని, కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు పిసినదనంగానే ఉంటాం. దేవుడికి ఇచ్చేటప్పుడు చేతులు రాని వాళ్ళు కూడా ఉంటారు. ప్రార్థన విన్నపాలేమో పెద్ద లిస్టు చెప్తారు, దేవుడికి ఇచ్చేది మాత్రం చిన్న లిస్టుగా ఉండేది. అదే సొలొమోను ఇక్కడ చెప్తున్నాడు, దేవునిని ఆరాధించేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంట అంటే ఆరాధనలో భాగం ఏంటి? కీర్తనలు పాడడం, ప్రార్థన చేయడం, దేవునికి సమర్పించడం. వీటన్నిటిలో కూడా నువ్వేం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎప్పటికీ తెలుసు వేలు డబ్బులు వచ్చి 100, 50 కానుకలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అండి అది కూడా ఇవ్వకూడదంటే కాదు, అలా కాదు. దేవుడు కోరుకుంది అది కాదు. ఈరోజు నువ్వు ఇన్ని వేల రూపాయలు తింటున్నావంటే అది దేవుడి ద్వారా నీకు లభించింది. దేవాది దేవుడు నీకు అది ఇచ్చాడని నువ్వు గ్రహించగలిగితే నీ చేతులు ఏమవుతాయంట? ఈరోజు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే నీ ఇంటి పక్కింటోడు మీ ఇంటికి వచ్చాడు అనుకో, కాసేపు కూర్చొని ముచ్చట్లు చెప్పి పంపిస్తాం. ఒకవేళ నీకు ఒక 10 లక్షలు అప్పు ఇచ్చినోడు వచ్చాడు మీ ఇంటికి, ఎంతండి? వాడికి కూడా ముచ్చట్లు చెప్పి పంపిస్తావా? వెంటనే నీ కాళ్ళు చేతులు ఎక్కడికి పరిగెడతాయి? కొట్టుకి. ఏం తాగడానికి? కూల్ డ్రింక్ తాగడానికి. ఏంటి వ్యత్యాసం? వీడి ద్వారా మనకి డబ్బులు వచ్చాయి అన్న భావన ఉంటే ఏం చేస్తాం? మన చేతులు కాళ్ళు ఖచ్చితంగా కదులుతాయి. లేదంటే ఈరోజు నాకు కూడా పాపం నేను నాన్ వెజ్ తిన్నాని రకరకాల ఫుడ్లు పెడతారు కొంతమంది. మొన్న ఒకరు చొకోడీలు మానేసి వాళ్ళు కూడా సమోసాకు వచ్చారు, మజా మానేసి పల్పి ఆరెంజ్కి వచ్చారు. అంటే ఏదో ఒకటి పెట్టడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అంటే ఏంటి అలా ప్రయాస అంటే దేవుని సేవకుడు మాకు వచ్చి దేవుని వాక్యమును బోధించి మమ్మల్ని ఆత్మ సంబంధంగా ఏం చేయాలని బలపరచాలని అనుకుంటున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ చేతులు ఏమయ్యాయి? ఓపెన్ అయ్యాయి. కొంతమంది చేతులు ఓపెన్ కావు. అదేంటండి 2 మాటలు మీరే మాట్లాడతారు, నాకేం తినద్దు తినని చెప్తారు మీరే, పెట్టకపోతే ఇలా చెప్తారేంటి వాక్యంలో అంటారు. నేను అలా చెప్పట్లా. నేను చెప్పేది ఏంటంటే మీ చేతుల గురించి కాదు, మీ హృదయాల గురించి. అంటే ఓపెన్ అవ్వాలన్న మనసు మీలో రావాలి. అయితే ప్రియులారా, ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ధనము వలన వాటిని మరలా కాపాడుకోవాలనే అభిప్రాయం కలిగి ఉంటాం. కాబట్టి మనకి మనశ్శాంతి, నిద్ర, ఆరోగ్యాలు ఇవన్నీ కూడా కరువైపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ రచయిత మనకి ఏం నేర్పిస్తున్నాడంటే నువ్వు సరైన భక్తికి లేకపోయినా, సరైన జీవిత శైలి లేకపోయినా ఇబ్బందులు పడతావు. అంటే నీలో సరైన భక్తి ఉండాలి, సరైన జీవిత శైలి ఉండాలి. జీవిత శైలి అంటే సరైన భక్తి లేకపోతే దేవుడు మెచ్చడు. ధనము సరైన నీ జీవితంలో నీకు మించిన ధనాన్ని సంపాదించుకుంటే అది కూడా నీకు ఏం చేసిద్దంట? నష్టాలు పాలు చేసిద్ది అని తెలియజేస్తున్నాడు. అసలు మరి సరైన జీవితం అంటే ఏంటండి? అది చెప్పండి. ఇప్పటిదాకా జరిగే నష్టాలే చెప్పారు కదా, మేలులు కూడా చెప్పండి అని ఒకవేళ చూసినట్లయితే చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను
సుఖనిద్ర నొందుదురు. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే, బాగా కష్టపడేవాడు వాడి జీవితంలో వాడు చెమటోడ్చేవాడంట. బాగా కష్టపడితే ఆడు తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా ఆడికి మంచిదే అంట. ఎవరికి మంచిది కాదంటే చెప్తున్నాడు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత ఏం పట్టదంట? నిద్ర పట్టదు. ఎవరికి నిద్ర పట్టిద్దంట? కష్టపడి పని చేసేవాడికి నిద్ర పట్టిద్ది. ఈరోజు మీరు పొలంలో రైతులను కూడా చూడండి, పల్లెటూరులోకి వెళ్ళిపోతే 9ంటికి పడుకుని పోతారు వాళ్ళు. ఎందుకు పడుకుని పోతారు అంటే, వాళ్ళ గడియారాలు మన గడియారాలు ఒకటే, వాళ్ళ నిపో బ్యాటరీలు మన నిపో బ్యాటరీలు ఒకటే, వాళ్ళ గుండె మన గుండె ఒకటే, కానీ వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు ఒకటి కాదు. వాళ్ళు ఏంటంటే కష్టపడతారు. ఆ ధాన్యం మీకు తెలుసా, రైతులకి చాలా తక్కువ ధనం వచ్చింది, ఎక్కువ ధనం రాదు. అందుకే చాలామంది రైతులు కొంతకాలం తర్వాత పనిచేసి వాచ్మెన్లుగా వచ్చేస్తారు, చేయలేక. ఇంకా అంత తక్కువ జీతమైనా ఎందుకు అంత కష్టపడతారంటే, వాళ్ళు కష్టపడతారు, మనస్ఫూర్తిగా తింటారు, మనస్ఫూర్తిగా నిద్రపోతారు. కానీ ఐశ్వర్యవంతులకు ఏముండదంట? వాళ్ళు పని చేయలేరు. ముందు నిద్ర ఎందుకు పట్టదు? పని చేయరు కాబట్టి వాళ్ళకి ఏముండదు? నిద్ర పట్టదు. ధనవంతులు అందరూ కూడుకుని మాట్లాడుకునే మాటలు చెప్పగలరా మీరేమైనా? మీకు ఎలా తెలుసు మీరు ధనవంతులా? మరి మీరు చెప్తున్నారు. ధనవంతులు అయితే చెప్పండి. ధనవంతులు అందరూ కూర్చుని ఏం చేస్తారంటే ఒక గ్లాసులు పట్టుకుంటారు, గాజు గ్లాసులు. ఇవంతా కథ వేరు, ధనవంతుల కథ. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఈరోజు నిన్ను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఒక కష్టజీవిగా చూడాలనుకుంటున్నాడు. ఎలా చూడాలనుకోవట్లేదంట? ధనవంతుడుగా ఐశ్వర్యవంతుడుగా చూడాలనుకోవట్లా. నువ్వు ఐశ్వర్యవంతుడు అయితే నీకు నిద్ర పట్టదు. నీకు ఐశ్వర్యవంతుడు అయితే నీ శరీరం ఏమైందంటే, చూడండి మీరు రైతులు పొలాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏ జిమ్ చేయరు, 6 ప్యాక్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు యవనంగా ఉంటూ ఉంటారు. మొన్న కూడా నేను వెయిట్ చూసుకున్నా. ఆ వెయిట్ యొక్క మిషన్ స్పెషాలిటీ ఏంటంటే, మన కండ మన ఎముక వీటన్నిటిని బట్టి ఏ వయసుకు ఉన్నారో చెప్తారంట. నేను చూసుకుంటే నా వయసు 42 అని చూపించింది. అంటే నా వయసు 30, కానీ 42 ఎందుకు చూపించింది అంటే, 42 వయసు కలిగిన కండ నాకుందంట. అంటే మంచిదా చెడ్డదా? చెడ్డదేనా? అది మీరు చూసుకోండి. ఒకసారి కొందాం మనం, అందరూ డబ్బులు ఇస్తే. ఇప్పుడు చూసుకొని అంటారు. అది ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఈరోజు ప్రతి క్రైస్తవుని కూడా దేవుడు ఏం చేయమంటున్నాడంటే, కష్టపడమంటున్నాడు, కడుపు నిండా తినమంటున్నాడు, కంటి నిండా నిద్రపోమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మన ఆశ అంతా కూడా వేరే వైపు ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఎక్కువ శాతం రోగాలు కూడా ఎవరికి వస్తాయంటే, ధనవంతులైన ఐశ్వర్యవంతులైన సోమరులకు వస్తాయి. ఎందుకంటే చూడండి, ఎక్కువ ధనవంతులకే పొట్టలు ఉంటాయి, ఎక్కువ ధనవంతులకి అల్సర్లు ఉంటాయి, ఎక్కువ ధనవంతులకే ఫైల్స్ ఉంటాయి. ఏంటంటే వీటన్నిటికి గల కారణం పని చేయకపోవడం. ఇప్పుడు చెప్పండి, మీరు పని చేస్తే డబ్బులు రావాలనుకుంటారా? కష్టపడకపోయినా డబ్బులు రావాలనుకుంటారా? కొంతమంది ఊరికినే వస్తే కూడా ఆశపడుతుంటారు. మొన్న ఒక ముసలామెతో మాట్లాడుతున్నా, నీ పింఛన్ తీసేస్తారనుకుంటా అన్న. తీసేనే బాబు అంటుంది. అదేంటి ఎలా బ్రతుకుతావు అన్నారు. ఎత్తేనే బతికేమా ఎంతకాలం అయినా బ్రతుకుదు. అంటే కష్టపడేవాళ్ళు, ఒకవేళ కష్టపడకుండా ఇంట్లో పెన్షన్ మీద ఆధారపడేవాళ్ళు పింఛన్ తీసేస్తారంటే ఏమంటారు? లబోదీబో గుండెలు బాదుకుంటారు. బాదుకోరా? అంటే ఈరోజు చాలామంది కూడా, అంటే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, డబ్బులు వస్తున్నాయి కదా అని కష్టపడడం మానేబాకండి. సాధ్యమైనంత వరకు శరీరమునకు కొంత అలసట పుట్టే వరకు మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిద్ది, అది నీకు నిద్రనిచ్చిద్ది. అయితే ఇప్పటిదాకా సంపద అంటున్నాం కదా, దేవుడు లేని సంపద నీకు దుఃఖం, దేవుడు వలన కలిగే సంపద నీకు బహుమానం. చాలామంది దేవునిని విడిచిపెట్టి సంపాదించి డబ్బు సంపాదిస్తారు, అది నీకేం కలిగించిందంట? చివరికి దుఃఖాన్ని. దేవుడు వలన కూడా డబ్బులు వస్తాయి. అబ్రహాంకి దేనివల్ల వచ్చింది? యోసేపుకి దేనివల్ల వచ్చింది? దేవుని వల్లే వచ్చింది. ఇలాగ బైబిల్లో ఉన్న ధనవంతులు కూడా ఉన్నారు. దావీదు గొర్రెలు కాచుకునేవాడు. డబ్బులుంటే గొర్రెలు కాచుకుంటాడా? మరి డబ్బులు తర్వాత వచ్చాయి. అంటే దేనివల్ల? దేవునిని నమ్ముకోవడం వల్ల ధనవంతులు అవుతారు. అలా ధనవంతులు అవుతారని దేవుణ్ణి నమ్ముకోకూడదు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక వ్యక్తి జీవితంకు ఏదైనా మేలైన మార్గం ఉన్నది అంటే అదేమిటి అంటే, ఒక వ్యక్తి కష్టపడి పని చేసుకుని అతను ఏం చేయాలంట? సుఖంగా నిద్రపోవడం అనేది ఒక వ్యక్తి తన జీవితంలో
జరిగే గొప్ప పని అని తెలియజేస్తున్నాడు. 19వ వచనం చదువుకుందాం. 18 నుంచి మనం చూసినట్లయితే, మరియు కోరదగినది కానీ చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాజితము వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, చూడముచ్చటనేది ఒక చూశాడంట. ఏంటి అంటే, ఒక వ్యక్తి తన ఆయుష్కాలంలో కష్టపడి డబ్బులు సంపాదించుకుని సుఖంగా తిని ప్రశాంతంగా నిద్రపోవడమే తనకి మేలు. అంటే ముచ్చట్లు ఆడుకోవడం దీనిలో లేదు, డబ్బులు అధికంగా సంపాదించుకోవడం దీనిలో లేదు, వెన్నుపోటు మాటలు దీనిలో లేవు, అసూయ ద్వేషాలు దీనిలో లేవు. అంటే వాటిని పట్టుకుంటే నీకేముండదు, సుఖము ఉండదు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకాలి అంటే ఆలోచించాల్సింది ఏంటంటే, కష్టపడు, తిను, పడుకో. అలా చేస్తే మనల్ని ఏమంటారు? మన జోలికి ఎవరైనా వస్తారా? నువ్వు నాలుగు వ్యక్తుల జోలికి నువ్వు వెళ్తావు, ఆ నలుగురు నీ జోలికి వస్తారు. నీకున్న మనశ్శాంతి నువ్వేమైపోతావు? ఈరోజు ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఏదో ఒక రోజు ఆ మాట వాళ్ళ దగ్గరికి చేరిద్ది. చేరినప్పుడు వాళ్ళు కూడా నీ గురించి ఏం చేస్తారు? నువ్వు ఒక వ్యక్తి గురించి ఆరాధిస్తున్నావు అంటే ఆ వ్యక్తి కూడా నీ గురించి ఏం చేస్తాడు? అతను బొక్కలేవో కదుపుతున్నావు అంటే మనవి కూడా వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు నువ్వేం చేయాలా? అంటే ఆరాధనకు వచ్చేది ఎందుకు అంటే, నీ ఆస్తి ఎంత ఉందో, నీ చీర ఎంత ఉందో, నీ బంగారం ఎంత ఉందో, నీ యొక్క సంపద ఎంత ఉందో చూసుకోవడానికి కాదు. ఆరాధనకు వచ్చేది ఎందుకంటే, నీలో ఉన్న దుష్టత్వమును తీసివేసుకుని నీతిని స్థిరపరచుకోవడానికి ఏర్పరచబడిన స్థలం ఇది. ఇది ఒక అన్నసత్రం కాదు. ఇక్కడ అన్నాలు పంచబడవు, బట్టలు ఇవ్వబడవు, ఇక్కడ ఏమి చేయబడవు. ఇక్కడ చేయబడేది ఏమిటి అంటే, నీతిని స్థిరపరచుకోవడానికి మన అందరం స్థిరపడ్డాం. అంతేగాని వేరొక దానికి దీనికి తావే లేదు. నా మాటలు మీకు అర్థమవుతుందా? ఈ ఎండాకాలంలో చలివేంద్రాన్ని పెడుతూ ఉంటారు. దాని అర్థం మీకు తెలుసా? ఏంటి దాని అర్థం? చలివేంద్రం అని అనగానే మీరు అక్కడ ఏం దొరికిద్ది అనుకుంటారు? వైన్ దొరికిద్ది అనుకుంటారా? మరి ఏం దొరికిద్ది? ఏది? మంచినీళ్ళ, చల్లని నీరా? చల్లని నీరు. అలాగే సంఘము అనగానే మీకు దొరికేది ఏంటో తెలుసా? నీతి. సంఘము అంటే మీకు దొరికేది ఏంటో తెలుసా? విశ్వాసం. సంఘము అంటే మీకు దొరికేది ఏంటో తెలుసా? దేవుడు. అది మాత్రమే మీరు కోరుకోండి సంఘంలో. మరి ఏది మీరు కోరుకునే అది మీ దగ్గరికి రాదు. చాలామంది విశ్వాసులు అయితే, మీకు అలాంటి ఆలోచన లేకపోవచ్చు కానీ కొంతమంది విశ్వాసులతో నేను మాట్లాడుతున్నప్పుడు, మా సేవకుడు మా ఇంటికి రాడండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడండి, అందుకే నాకు ఆయన అంటే పడదండి అంటారు. మనకంతా రివర్సు, మనకు వస్తే పడదు. ఏమంటారు? నిజం కాదు అది? నిజమైతే మరి మీరు పిలవాలిగా, నన్ను పిలవండి అని అడిగి పిలిపించుకునే పరిస్థితులు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, ఒక్కోసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే ఏదో మేలు దాగి ఉంది దానిలో అని అనుకునే విశ్వాసులు ఉన్నారు ఈరోజు. అయితే 19వ వచనం, మరియు దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టాజితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. అంటే ఒక వ్యక్తికి డబ్బు రావడము, ఒక వ్యక్తి సుఖంగా నిద్రపోవడము, ఒక వ్యక్తి ప్రశాంతంగా తినడము, ఇదంతా కూడా ఎవరి ఆశీర్వాదం అంట? దేవుని ఆశీర్వాదం. దానిని నువ్వు నిరంతరము పొందాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండాలి? దేవుడి దగ్గర. ఒక్కోసారి రోజువారీ వాళ్ళతో ఎవరు కూడా గొడవ పెట్టుకోరు. ఎందుకో తెలుసా? గొడవ పెట్టుకుంటే మళ్ళీ రోజువారీ ఇవ్వడు. ఎందుకు రోజువారీ అంటే మీకు తెలియలేదేమో. రోజువారీ అంటే డబ్బులు ఇచ్చి రోజు వచ్చి కలెక్ట్ చేసుకునే వాళ్ళని రోజువారీ అని అంటారు. వాళ్ళతో ఎందుకు గొడవలు పెట్టుకోరంటే, ఒక్కోసారి వాళ్ళు తిడతారు వీళ్ళని, వీళ్ళు తిడతారు, కానీ వాళ్ళు లేనప్పుడు తిడతారు. ఎందుకు? వాళ్ళ ముందు ఎందుకు తిట్టలేవు? తిడితే ఇంకోసారి డబ్బులు. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెనక తిట్టుకోలేవు, ముందు తిట్టుకోలేవు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల చూస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంట? నన్ను ఆరాధించేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండు. అంటే నీ ముఖాన్ని నేను చూడగలను సేవకుడుగా, నీ హృదయాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. నీ హృదయంలో చెడు ఉన్నట్లయితే నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఆయన తీసేసేవాడిగా ఉంటాడు. 20వ వచనాన్ని చదువుకుని ఇంక ఈ వాక్యాన్ని ముగిద్దాం. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములకు జ్ఞాపకము చేసుకొనడు.
అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడి నుంచి నువ్వు ఆశీర్వాదము పొందాలి అంటే దేవుడు చెప్పిన రీతిగా నువ్వు జీవించాలి, దేవుడు చెప్పిన రీతిగా నువ్వు ఆయనను ఆరాధించాలి. కాబట్టి ప్రియులారా, మొదటి భాగం అంతా కూడా ఎలా ఆరాధించాలి చెప్పాడు, రెండో భాగం అంతా కూడా ఆర్థికమైన పరిస్థితులలో ఎలా జీవించాలో చెప్పాడు, మూడో భాగంలో మనిషికి ఏది మేలో అది చెప్పాడు. కాబట్టి మీ జీవితము మీ ఇష్టం, మీ జీవితం మీ చేతిలోనే ఉంది. ఒక వ్యక్తికి ఆశీర్వాదము కలగాలి అంటే అతను తినేదానిని బట్టి సంతోషపడాలి, అతను వేసుకునే దాన్ని బట్టి సంతోషపడాలి. వస్తున్నప్పుడు మా అమ్మ అంటుంది, పోయిన వారం కూడా ఈ షర్ట్ వేసుకెళ్ళావంది. అవును, ఏదంటే అది వేసుకుని వెళ్తాం. అంటే రోజుకో షర్ట్ వేసుకోవడానికి మనం ఏమి అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారని మనం బట్టలు వేసుకోలేం, మనం బంగారాలు ధరించుకోలేం. నీ జీవితం ఎవరిని దృష్టిలో పెట్టుకొని జీవించాలంటే దేవునిని దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు దేవుడిని నీ దృష్టి ముందు పెట్టుకుంటే దేవుడిని ముందు వచ్చి నీ హృదయాన్ని ఆయనే ఏం చేస్తాడంట, మార్చేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు.